శ్రీ గురుభ్యో నమః. గుత్తికొండ బిలం. కొండల నడుమ ప్రకృతి శోభతో బిలం ప్రసిద్ధ క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా అలరారుతోంది. పూర్వం ముచుకుందుడు అనే మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని విశ్వాసం. దీనికి దక్షిణ కాశీ అనే పేరు ఉంది. ఈ గుత్తికొండ బిలం మాచర్ల నరసరావుపేట రహదారిపై ఉంది. మాచర్లకు 65 కిలోమీటర్లు, కారంపూడికి 30 కిలోమీటర్లు, నరసరావుపేటకు 30 కిలోమీటర్ల దూరంలో ఈ గుత్తికొండ బిలం ఉంది. గుత్తికొండ బిలం పేరెన్నికగన్న పుణ్యక్షేత్రం. 13వ శతాబ్దం నాటి భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉంది. ఈ పుణ్యక్షేత్రం సామాన్య శకం 1754వ సంవత్సరంలో స్వయం ప్రకాశ అవధూత స్వాములు చీకటి మల్లయ్యగా పిలుస్తున్న శివలింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. పురాణ కాలంలో మహర్షులు ఇక్కడ తపస్సు చేసుకునేవారని ప్రతీతి. పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు తన చివరి రోజులు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ప్రశాంత జీవనం గడిపాడట. పురావస్తువారి అన్వేషణలో అలనాడు బ్రహ్మనాయుడు ఉపయోగించిన ఆయుధం ఇక్కడ లభించగా దానిని హైదరాబాదు పురావస్తు శాఖలో భద్రపరిచారు. బిలంలో 101 సొరంగాలున్నాయి. ఒక్కొక్క సొరంగం ఒక్కొక్క జలకు దారి తీస్తుంది. ఆ నీళ్లలో భక్తులు స్నానాలు చేస్తారు. ప్రతి ఏడాది తొలి ఏకాదశి నాడు వైభవోపేతంగా తిరునాళ్ళు జరుగుతాయి. కార్తీక మాసంలో జిల్లా నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు తరలివచ్చి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి చీకటి మల్లయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ బిలం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడింది. దీని లోపల అనేక అంతర గుహలు, అద్భుత జలాశయాలు ఉన్నాయి. బిలంలో 101 సొరంగాలు ఉండగా ప్రస్తుతం వెళ్ళడానికి వీలుగా ఉన్న గుహలు 7 మాత్రమే. బిలంలోని కోనేరులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ బిలంలో మొదటిగా చీకటి మల్లయ్య స్వామిని దర్శిస్తారు. తరువాత బ్రహ్మనాయుడు బిలం, రేణుకా బిలం వస్తుంది. ఈ బిలాలలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడి జలాలలో స్నానం ఆచరిస్తే కాశీలోని గంగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. ఈ జలాలు ఎక్కడి నుంచి వస్తాయో, ఎక్కడికి వెళతాయో ఎవరికీ తెలియదు. ఇక్కడ జలాలు ఎప్పుడూ ఒకే రకమైన స్థిర పరిమాణంలో ఉంటాయి. ఈ బిలం నుంచి అమరావతి, శ్రీశైలం, కాశీ, చేజర్ల, అహోబిలం, తిరుమల ఇలా రకరకాల ప్రాంతాలకు మార్గాలున్నాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జరిగే బిల మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ బిలానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది చలికాలంలో వెచ్చగాను, వేసవి కాలంలో చల్లగాను ఉంటుంది. 101 సొరంగాలున్న ప్రాంతం రహస్యాలకు కేంద్ర బిందువుగా ఉంది. ఈ బిలం ముఖద్వారం వద్ద బాలమల్లేశ్వర, రాజరాజేశ్వరి, వినాయక దేవాలయాలు ఉన్నాయి. పల్నాటి బాలచంద్రుడే బాలమల్లేశ్వరుడిగా వెలిశాడని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ బిలం దగ్గర భారతమాత అరుదైన ఆలయం ఉంది. చాగళ్ళు అంటే నకిరికల్లుకు చెందిన అలపర్తి గోవర్ధనమ్మ 2008లో ఈ ఆలయాన్ని కట్టించింది. ప్రకృతి రమణీయతతో అలరించే ఈ బిలానికి రావాలంటే శ్రమించక తప్పదు. మాచర్ల లేదా నరసరావుపేటలో బస్సు ఎక్కి గుత్తికొండలో దిగాలి. ఆ తర్వాత అక్కడ అందుబాటులో ఉంటే ఆటోలో ఈ బిలానికి చేరుకోవాలి.
ఆటో లేకపోతే 5 కిలోమీటర్లు నడవవలసి వస్తుంది. స్వస్తి, శుభమస్తు.